నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అహ్మదాబాద్లో ఘోర విమాన దుర్ఘటన జరిగింది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అవుతూ కుప్పకూలింది. దీంతో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు. దేశ చరిత్రలోనే పెద్ద విమాన ప్రమాదాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ప్రమాదానికి మానవ తప్పిదం కారణమా, సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది. అయితే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సాంకేతిక సమస్యల విషయంలో ఇప్పటికే ఉన్న ఆరోపణలు కొత్త చర్చకు తెరతీస్తున్నాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది మెడికోలతో పాటు 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు మధ్యాహ్నం 1:17 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 పోర్చుగీస్ మరియు 1 కెనడియన్ ప్రయాణికుడు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే క్రాష్ అయింది. విమాన ప్రమాదంతో అహ్మదాబాద్లోని మేఘానీనగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సంఘటనా స్థలానికి అగ్నిమాపక దళాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అత్యవసర ప్రతిస్పందన బృందాలు కూడా సమీకరించబడ్డాయి. విమాన ప్రమాదానికి గల కారణం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడి కాలేదు. What has happened in Ahmedabad is a very tragic accident. We have lost a lot of people. We extend our deepest condolences to all those who have lost their loved ones. There are, I understand, several foreigners also. విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రధాని మాట్లాడారు. తక్షణమే అహ్మదాబాద్కు వెళ్లి బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించాలని వారికి సూచించారు. దీంతో ఇద్దరు హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. Very tragic and very horrific. And even till now, I have to say I'm in a state of shock. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. Very sad to know that Vijay Rupani ji, Chief Minister, was also there, and like you were mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. విమాన ప్రమాద దుర్ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎయిర్ ఇండియా విమానం మేఘానీనగర్లో కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. విమానాశ్రయం నుంచి సంఘటనా స్థలం దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. दोपहर के 1:40 बजे के आसपास प्लेन टेक ऑफ होने के साथ ही दुर्घटनाग्रस्त बना. जिस विस्तार में प्लेन क्रैश होकर गिरा है वहां पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है. उस विस्तार के लोगों को भी ईजा पहुंची है. 50 से जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है. अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है. ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుని అక్కడి నుంచి లండన్కు బయలుదేరింది. కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్కు సమీపంలోని సివిల్ ఆసుపత్రి వద్ద డాక్టర్స్ హాస్టల్ భవనంపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ప్రమాదంలో హాస్టల్ భవనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులోని 20 మంది మెడికోలు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. విమానం కూలిన విషయం తెలిసిన 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు, ఇతర ఏజెన్సీలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెబుతున్నారు. విమానం కూలిన ప్రాంతంలో 2 భవనాలకు మంటలంటుకున్నాయి. విమానం కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న AIC 171 బోయింగ్ 787-800 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో నిమిషానికి 896 అడుగుల ఎత్తులో ప్రయాణించిందని తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవుతూ 200 ఫీట్ల ఎత్తుకు వెళ్లిన విమానం ఆపై 625 ఫీట్లకు చేరిన తర్వాత నియంత్రణ కోల్పోయి కుప్పకూలినట్టు సమాచారం. టేకాఫ్ అయిన తర్వాత విమానం గాల్లో 5 నిమిషాల పాటు మాత్రమే ప్రయాణించింది.
అహ్మదాబాద్లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నడిపినట్టు డీజీసీఏ వెల్లడించింది. ఆయనకు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. అలాగే కో పైలట్కు 1,100 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ప్రమాదానికి కారణం ఏంటా అనే విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ దర్యాప్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఏవియేషన్ నిపుణులు ప్రమాదానికి సంబంధించి కొన్ని అంచనాలు వేస్తున్నప్పటికీ వాస్తవ కారణం తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ వంటిదని చెప్పుకోవచ్చు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్పిట్లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, పైలట్లు ప్రైవేటుగా జరిపే సంభాషణలను సైతం రికార్డ్ చేస్తుంది. విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. టేకాఫ్ సమయంలో విమానానికి పక్షి ఢీకొని ఉండొచ్చని, దాని కారణంగా విమానం టేకాఫ్కు అవసరమైన సరైన వేగాన్ని, ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమికంగా చూస్తే ఇది కొన్ని పక్షులు ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనివల్ల 2 ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండొచ్చు. టేకాఫ్ సజావుగానే జరిగింది. అయితే గేర్లను పైకి తీసుకునే లోపే విమానం కిందకి దిగడం ప్రారంభించింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు కారణం దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. వీడియోలను బట్టి చూస్తే టేకాఫ్ ఎలాంటి అవాంతరాలు లేకుండానే జరిగినట్లుంది. విమానం నియంత్రిత పద్ధతిలోనే కిందకొచ్చింది. పైలట్ మేడే కాల్ ఇచ్చారు. అంటే అది అత్యవసర పరిస్థితి అని అర్థం. ప్రమాద ఘటన తరుణంలో బోయింగ్ విమానాల భద్రతా అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఈ సంస్థ రూపొందించిన డ్రీమ్ లైనర్ విమానం గురించి ఆరా తీస్తున్నారు. డ్రీమ్ లైనర్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా విమానం కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్లో 787-8 డ్రీమ్ లైనర్ ఒకటి. ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించొచ్చు. 2011లో బోయింగ్ దీన్ని విపణిలోకి తెచ్చింది. ఎయిర్లైన్ సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ విమానాలను వినియోగిస్తుంటాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాన్ స్టాప్ గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ప్రధాన నగరాల మధ్య నాన్ స్టాప్ ప్రయాణాలకు ఈ మోడల్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. విమాన బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే బలంగా ఉంటుంది. అల్యూమినియం కంటే తేలికైనది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటుంది. పర్యావరణ హితమైనదిగా దీనికి పేరుంది. అయితే బోయింగ్ డ్రీమ్ లైనర్లపై సాంకేతిక ఆరోపణలున్నాయి. ఈ విమాన తయారీలో పాల్గొన్న కొందరు ఇంజనీర్లే విజిల్ బ్లోయర్లుగా మారి ఆరోపణలు చేయడం కలకలం రేపింది. అలాగే బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఇంజనీర్లే ఆరోపించారు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ విమానాల తయారీని పూర్తిగా నిలిపివేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. కానీ వారి ఆరోపణల్ని బోయింగ్ కొట్టిపారేసింది. ఈ ప్రమాద ఘటనతో బోయింగ్కు షేర్లు పతనం అయ్యాయి. అమెరికా ప్రీ మార్కెట్లో 8% మేర క్షీణించాయి. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం సాధారణ విమానం కాదు. ఇది ఎయిర్ ఇండియా దగ్గరున్న అత్యంత ఆధునిక, అధునాతన సాంకేతికత కలిగిన విమానాలలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. ఇందులో అతిపెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఈ విమానం ఇదే పరిమాణంలో ఉన్న ఇతర విమానాల కంటే 20% ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఆధునిక విమానంలో వినోద వ్యవస్థలు, ఎక్కువ స్థలంతో సౌకర్యవంతమైన సీట్లను కలిగి ఉంటుంది. 787-8 విమానంలో 18 బిజినెస్ క్లాస్, 238 ఎకానమీ క్లాస్ సీట్లుంటాయి. అయితే 787-9 మోడల్ 2025 చివరి నాటికి ఎయిర్ ఇండియా విమానంలో చేరాలని షెడ్యూల్ చేశారు. ఏవియేషన్ A to Z ప్రకారం ఎయిర్ ఇండియా 787-9 మోడల్ కోసం పెద్ద ఆర్డర్నిచ్చింది. ప్రస్తుతం 3 విమానాలు నిర్మాణంలో ఉన్నాయి. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం ఇదేనని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం కేవలం 6 నెలల క్రితం తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొందని చెబుతున్నారు. అహ్మదాబాద్ లండన్ గాట్విక్ మార్గంలో AI-171 విమానాన్ని డిసెంబర్ 2024లో ఒక పెద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. ఈ సమయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నిర్వహణ లోపాలు, విమాన భద్రతా విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి లభించడంపైన చర్చ జరుగుతోంది. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. అందులో 346 మంది మృతి చెందారు. ఆ కేసులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది బోయింగ్. ఈ విషయంపై అమెరికా న్యాయ విచారణ చేపట్టగా ఆయా విమానాల సర్టిఫికేషన్స్ విషయంలో అమెరికా నియంత్రణ సంస్థలను మోసం చేసినట్టు ఒప్పుకుంది. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. విమాన ప్రమాదాలు సాధారణంగా 3 దశల్లో జరుగుతాయి: టేకాఫ్, క్రూజ్, ల్యాండింగ్. ఈ రోజు జరిగిన ఈ ప్రమాదం టేకాఫ్ తర్వాత తక్కువ సమయంలోనే జరిగినందున ఇంజిన్ ఫెయిల్యూర్, బర్డ్ హిట్,
నావిగేషన్ లోపం వంటి అనేక కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇలాంటి ప్రమాదాల్లో మరో ముఖ్యమైన అంశం మానవ తప్పిదం. విమానాన్ని నడిపే పైలట్లు ఎంత శిక్షణ పొందినా ఒక్క చిన్న తప్పు కూడా ప్రాణాంతకం అవుతుంది. టేకాఫ్ సమయంలో స్పీడ్ సరిగా లేకపోవడం లేదా నావిగేషన్ లోపం వల్ల రన్వే చివర రాకముందే ఎత్తు కోల్పోవడం వంటి ఉదాహరణలు గతంలో ఎన్నో ఉన్నాయి. కేవలం సాంకేతిక లోపాలు, పైలట్ తప్పిదాలే కాకుండా కొన్ని సందర్భాల్లో వాతావరణ పరిస్థితులు కూడా భయంకర పాత్ర పోషిస్తాయి. తుఫాన్లు, పొగమంచు, వేగవంతమైన గాలులు విమానాన్ని ట్రాక్కి దూరం చేసి కూల్చే అవకాశాలుంటాయి. ఇప్పుడు కూడా వాతావరణం ప్రభావం ఉందా లేదా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. విమాన ప్రమాదానికి విద్రోహ చర్య కారణం అయ్యుండొచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే విద్రోహ చర్యకు అవకాశాలు అతి తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ విద్రోహ చర్య అయితే ఫ్లైట్ గాల్లో పేలిపోయే అవకాశం ఉండేది. విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే సాంకేతిక తప్పిదం ఏదైనా జరిగి ఉంటేనే ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఎక్కువ మంది విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. విమానం ల్యాండ్ కావడానికి ముందు ఎలాంటి పేలుడు జరగలేదని, కేవలం విమానం నేలను తాకిన తర్వాతనే మంటలొచ్చాయని స్థానికులు కూడా చెబుతున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం రాడార్ నుంచి మాయమైంది. ఆ తర్వాత మేఘానీనగర్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. సాధారణంగా ప్రయాణానికి విమానాలు అత్యంత సురక్షితమైనవిగా పేరుంది. కానీ గాల్లో జరిగే ఘటనలు ఊహించలేం కాబట్టి తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో విమాన ప్రమాదాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలోనే జరుగుతాయి. ప్రయాణ దశ, క్రూజ్లో ప్రమాదాలు చాలా తక్కువ. కానీ టేకాఫ్ సమయంలో సెకండ్ల వ్యవధిలో జరిగే నిర్ణయాలే ప్రమాదాల్ని పునరావృతం చేస్తుంటాయి. విమాన ప్రమాదానికి మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం, ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలుగా చెబుతారు. పైలట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలున్నాయి. నిర్వహణ లోపం వల్ల విమానంలోని యంత్రాలు మొరాయించడము ప్రమాదానికి ఓ కారణం కావచ్చనే వాదన ఉంది. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విమాన ప్రమాదాలు 50% వరకు పైలట్ లోపాలతోనే జరుగుతాయి. సాంకేతిక లోపాలతో 20%, ప్రతికూల వాతావరణంతో 15% ప్రమాదాలు జరుగుతాయి. దాడుల కారణంగా 5%, ఇతర ప్రమాదాలతో 10% విమానాలు కూలిపోతాయి. డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం అహ్మదాబాద్ నుంచి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కూలిపోయింది. విమానంలోని చాలా భాగాలు కాలిపోయాయి. విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న సివిల్ హాస్పిటల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. విమానంలో అత్యవసర ప్రమాద పరిస్థితి తలెత్తినప్పుడు పైలట్లు అత్యవసర సాయం కోసం పంపే సంకేతమే మేడే కాల్. వాతావరణం అనుకూలించని సమయం, ఇంధనం, ఇంజిన్ లోపాలు తదితర అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు మేడే కాల్ వినియోగించుకుంటారు. మేడే కాల్ వచ్చిన వెంటనే ఏటీసీతో పాటు అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది అలర్ట్ అవుతారు. అత్యవసర సమయాల్లో మేడే 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 అని పైలట్లు వరుసగా 3 సార్లు అభ్యర్థించడమే మేడే కాల్. ఇప్పుడు అహ్మదాబాద్లో కూలిన విమాన పైలట్ కూడా మేడే కాల్ ఇచ్చారు. విమానం ఎప్పటికప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కలిగి ఉండాలి. ఏటీసీతో సిగ్నల్ కనిపించినంతసేపే విమానం సేఫ్ అని పరిగణిస్తారు. ఒక ఏటీసీతో సంబంధాలు తెగిపోతే వెంటనే మరో ఏటీసీతో లింక్ కలుపుకోవడానికి పైలట్లు ప్రయత్నించాలి. కానీ ఇక్కడ విమానం కూలిపోవడానికి ముందే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో పైలట్తో పాటు కో పైలట్ ఉంటారు. పైలట్కు ఏమాత్రం ఒత్తిడిగా అనిపించినా, అలసటకు గురైనా వెంటనే కో పైలట్కు విమానం అప్పగిస్తారు. కొన్ని సందర్భాల్లో పైలట్ అనుభవం కొంతవరకు ప్రమాదాల్ని నివారించగలుగుతుంది. ప్రమాద సమయంలో పైలట్ ఎంత అప్రమత్తంగా ఉన్నారన్నది కూడా చాలా కీలకం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అనుకోని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయినప్పుడు పైలట్లు సమయస్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాలి. కుదరనప్పుడు, తప్పనిసరైనప్పుడు క్రాష్ ల్యాండింగ్ చేసినా ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కానీ ఏమాత్రం అవగాహన లేకుండా చేసే ల్యాండింగ్లే చాలాసార్లు ప్రాణనష్టానికి దారితీస్తాయి. పైలట్ల మానసిక స్థితి కూడా ప్రమాద సమయంలో తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా బస్, లారీ డ్రైవర్లే రెస్ట్లెస్గా పనిచేస్తే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అలాంటిది విమానాలు, హెలికాప్టర్లు నడిపే పైలట్లు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందు సరైన విశ్రాంతి, కంటి నిండా నిద్ర చాలా అవసరం. ఏమాత్రం స్ట్రెస్ ఉన్నా అది ప్రయాణంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా ప్రముఖుల ప్రమాదాలకు వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడమే ప్రధాన కారణమని తేలింది. దీనికి తోడు సాంకేతిక లోపాలు, పైలట్ల తప్పిదాలు కూడా ఉన్నాయి. అయితే పైలట్ ఎంత సమర్థుడైనా, విమానం ఎంత అత్యాధునికమైందైనా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని కూడా నిపుణులు చెబుతారు. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఎయిర్ ఇండియా ప్రైవేట్ పరమైన తర్వాత కూడా నిర్వహణ ఏమీ మారలేదనే అభిప్రాయాలొస్తున్నాయి. విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా నిర్వహణ తీరుపై పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అహ్మదాబాద్ తరుణంలో దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల గురించి చర్చ మొదలైంది. ఇప్పుడు జరిగిన దుర్ఘటన 2010లో జరిగిన మ్యాంగ్లూర్ విమాన ప్రమాదాన్ని పోలి ఉందనే వాదన వినిపిస్తోంది. దేశంలో విమాన ప్రమాదాలు కొత్త కాదు. గతంలోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికుల్ని బలి తీసుకున్న దుర్ఘటనలు నమోదయ్యాయి. చర్ఖీ దాద్రి విమాన ప్రమాదం దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విమాన ప్రమాదం. 1996 నవంబర్ 12న సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ IL-76 విమానం ఢిల్లీ సమీపంలో గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 విమానాల్లోని మొత్తం 349 మంది మరణించారు. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ IL విమాన పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సమాచార లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. 2000 జూలై 17న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారు. పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 1993 ఏప్రిల్ 26న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 491 బోయింగ్ 737 ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి ఒక ట్రక్, విద్యుత్ తీగలను ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో 55 మంది మృతి చెందారు. 1991 ఆగస్టు 16న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 69 మంది చనిపోయారు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 ఎయిర్బస్ A320 బెంగళూరుకు చేరువలో 1990 ఫిబ్రవరి 14న కూలిపోయింది. ఈ ఘటనలో 92 మంది మరణించారు. 1988 అక్టోబర్ 19న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 113 అహ్మదాబాద్లో కూలిపోయింది. మొత్తం 133 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 1982 జూన్ 21న ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించారు. 1978 జనవరి 1న ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో క్రాష్ అయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 213 మంది జల సమాధయ్యారు. ఇక ఇప్పటి విమాన ప్రమాదాన్ని పోలిన దుర్ఘటన 2010 మే 22న మ్యాంగ్లూర్లో జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 812 రన్వేపై నుంచి దూసుకెళ్లి లోయలోకి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం 158గా నమోదైంది. ఈ విమాన ప్రమాదం జరిగి గత నెలతో 15 ఏళ్లు పూర్తయ్యాయి. విమానంలో మొత్తం 166 మంది ప్రయాణికులు ఉండగా కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. దర్యాప్తు తర్వాత విమాన ప్రమాదానికి కారణమేంటో తేలింది. పైలట్ ల్యాండింగ్ సమయంలో చేసిన తప్పిదమే కొంప ముంచిందని తేల్చారు. రన్వే ఓవర్షూట్ అయిన విమానం కొండవాల నుంచి పడగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ రన్వే మిగతా ఎయిర్పోర్ట్లతో పోలిస్తే చిన్నదిగా ఉండడం కూడా ప్రమాదానికి ఓ కారణమని అప్పట్లో భావించారు. మ్యాంగ్లూర్లో ప్రమాదానికి గురైన విమానం దుబాయ్ నుంచి వచ్చింది. ఇప్పుడు అహ్మదాబాద్లో కుప్పకూలిన విమానం లండన్కు బయలుదేరింది. ఇన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నా, ఎప్పటికప్పుడు విచారణ చేసి ప్రమాద కారణాలు తేలుస్తున్నా ప్రమాదాల్ని మాత్రం ఆపలేకపోతున్నారు. పైగా చాలా ప్రమాదాల్లో మానవ తప్పిదాలో, నిర్లక్ష్యమో కారణంగా తేలడం విస్తుగొలుపుతోంది. అత్యంత ఖరీదైన ప్రయాణంగా ఉన్న విమాన ప్రయాణంలో కూడా భద్రత లేకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒక్క మన దేశం అనే కాదు, ఇటీవలి చాలా దేశాల్లో విమాన ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఏటా ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతున్న తరుణంలో ప్రమాదాల్ని వీలైనంతగా తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ అవసరం. లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని విమానయాన కంపెనీలు బిజినెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ విమానాలకు కనీసం సర్వీసింగ్ చేసే గ్యాప్ కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు జరిగే తనిఖీలు కూడా తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎక్కడైనా కొందరు ఇంజనీర్లు లోపాలు గుర్తించినా వాళ్ల నోరు మోయిస్తున్నారు. కొన్నిసార్లు పైలట్లు ప్రమాదమని హెచ్చరించినా ఆ మాత్రం నడపలేవా అని వారిని అవమానిస్తున్నారు. ఇలాంటి పోకడలే విమాన ప్రమాదాల్ని మరింత పెంచుతున్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. అత్యంత వేగంగా వెళ్లడం కంటే సురక్షితంగా ప్రయాణికులు గమ్యం చేరడం చాలా ముఖ్యం. అలాగే ప్రయాణికుల ప్రాణాల్ని రిస్క్లో పెట్టి మరీ విమాన ప్రయాణాలకు అనుమతిచ్చే సంస్కృతికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విషయంలో DGCA కూడా కఠినంగా వ్యవహరించాలి. ప్రతి స్థాయిలోనూ నిబంధనలతో ప్రోటోకాల్స్ ఉన్నా అవి ఎక్కడా అమలు కాకపోవడమే కొంప ముంచుతోంది. సరిగ్గా నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ కాకపోయినా 90% వరకు విమాన ప్రమాదాలు నివారించొచ్చనే సూచనలకు ఇప్పటికైనా విలువ ఇవ్వాలి.